హలో ముఖేష్, వినపడుతుందా? ఆ, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినపడుతుందా? ఆ, వెరీ గుడ్. ఓకే. స్క్రీన్ అయితే కనపడుతుందా? కనిపిస్తుంది. ఓకే. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే కంటెంట్ బిల్డర్ గురించి నేర్చుకోవాలి. సో కంటెంట్ బిల్డర్ అనేది మనకి ఈమెయిల్ స్టూడియోలో ఇక్కడ పోయిన కంటెంట్ బిల్డర్ సేమే, వీటికి వచ్చిన కంటెంట్ బిల్డర్ సేమే. ఓకే. హలో. ముఖేష్. సో ఆ, ఇప్పుడు వచ్చేసి మనము ఈ కంటెంట్ బ్లాక్స్ అనేటివి ఎందుకు ఉపయోగపడతాయి, వీటి వల్ల ఉపయోగం ఏముంది, సో ఇవి ఎప్పుడు ఎలా వాడాలి, దీంట్లో ఏమి కథ అనేది మనం థియరిటికల్గా చూద్దాం ఫస్ట్. ఓకేనా? ఓకే. సో కమింగ్ టు కంటెంట్ బ్లాక్స్. సో ఇక్కడ కొంచెం నోట్స్ ఇచ్చాను, నేను కొంచెం చూద్దాం దాని గురించి. Yes. సో ఇది కంటెంట్ బ్లాక్స్. సో కంటెంట్ బ్లాక్స్ లో మనకి ఏమంటే కంటెంట్ బిల్డర్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో ఇమేజెస్, డాక్యుమెంట్స్, కంటెంట్ అన్ని మనము వాడుకోవచ్చు అనమాట ఈ కంటెంట్ బిల్డర్ ఉపయోగించుకొని. అంతేకాకుండా ఇది ఈజీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ అనమాట. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే సో ఈజీగా మీరు డ్రాగ్ అవుట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో ఎంగేజింగ్ కంటెంట్ అంటే సో రిలేటెడ్ కంటెంట్ రాసుకోవచ్చు, పర్సనలైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్సనలైజేషన్ అంటే ఏమిటి అంటే, సో పర్సనలైజేషన్ అంటే ఏమిటంటే ఇప్పుడు పర్సంటేజ్ పర్సంటేజ్ ఫస్ట్ నేమ్, పర్సంటేజ్ పర్సంటేజ్ లాస్ట్ నేమ్ అని రాస్తున్నాం కదా. ఇవి ఏంటివి అంటే ఇప్పుడు మనము కంపెనీలో మనకు 100 మంది ఎంప్లాయీస్ ఉంటే 100 మందికి హా, మనము వచ్చేసి ఆ, ఏదైనా విషెస్ చెప్పాలి అను విత్ దేర్ ఎంప్లాయ్ ఐడి ఆర్ విత్ దేర్ నేమ్. ఓకే. సో ఓకే. నువ్వు మామూలుగా ఏం చేస్తావు, ఒకటి ఏదైనా టెంప్లెట్ డిజైన్ చేసేస్తావు, పైన హాయ్ అంజనేయులు అని పెట్టాలి. సో హాయ్ అంజనేయులు అని నాకు ఒకరిని పెడతావు, మిగిలిన వాళ్ళకి హాయ్ రాకేష్ అని, హాయ్ ముఖేష్ అని ఇట్లా పెట్టాలి కదా. సో అలా పెట్టాలన్నప్పుడు నువ్వు 100 టెంప్లెట్స్ చేసేకి అవుతుందా? కాదు కదా. సో దానికి నువ్వు ఏం సేమ్. చేస్తావంటే ఒక డేటా యాక్సెస్లో ఆ 100 మందిని తీసుకుని ఆ పర్సనలైజేషన్ ఏ ఫీల్డ్ కావాలో నీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనే ఫీల్డ్ని హాయ్ పర్సంటేజ్ పర్సెంట్ ఫస్ట్ నేమ్ కామా పర్సంటేజ్ పర్సెంట్ లాస్ట్ నేమ్ అని మిగిలిన కంటెంట్ యాస్టీస్గా పెట్టేసి సెండ్ చేస్తావు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సనలైజేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ నేమ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, హాయ్ అంజనేయులు ముప్పురి అని క్లియర్గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంతా కలిపి. సో ఆ విధంగా చేయడానికి ఈ పర్సనలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా ముఖేష్? అర్థం. సో నెక్స్ట్ కంటెంట్ బిల్డర్ అలోస్ యూ టు క్రియేట్ ఈమెయిల్ విత్ కంటెంట్ బ్లాక్స్. సో అంటే కంటెంట్ బ్లాక్స్ ఉపయోగించుకొని చేయాలి అని. సో కంటెంట్ బ్లాక్స్ ఏంటి ఉన్నాయి మనకంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ నేను రాయలేదు, కొంచెం కింది పోదాం. సో కంటెంట్ బ్లాక్స్ వచ్చేసి మనకి ఇమేజ్ బ్లాక్, తర్వాత మనకు బటన్ బ్లాకు, ఇక్కడ రాసిన నేను కొన్ని, కోడ్ స్నిపెట్ బ్లాకు, తర్వాత ఫ్రీ ఫామ్, హెచ్టిఎంఎల్, ఇమేజ్ బ్లాక్, టెక్స్ట్, ఇమేజ్ కరోజలు, సోషల్ ఫాలో, సోషల్ షేర్ అని ఇక్కడ కొన్ని రాసినాను. సో ఇవన్నీ మనకి కంటెంట్ బ్లాక్స్. అయితే ఈ కంటెంట్ బ్లాక్స్ అనేటివి మనము ఏ విధంగా వాడాలి అనేది వెళ్తే ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ ఉన్న కంటెంట్ బ్లాక్స్ మనకి క్లియర్గా కనబడతాయి. క్రియేట్ అని దగ్గర పోతే కంటెంట్ బ్లాక్స్ అని చూసావా, ఇక్కడ ఇవన్నీ కనబడుతున్నాయి. ఓకే. HTML, ఇమేజ్ బ్లాక్, ఇమేజ్ లేఅవుట్, సోషల్ సోషల్ టెక్స్ట్, సోషల్ ఫారో, వేరే బటన్, స్పోర్ట్స్ ఇప్పుడు ఈ మనం వాడము. ఓకే. సో ఫ్రీ ఈమెయిల్ ఫామ్ ఇవన్నీ మనకు ఉన్న కంటెంట్ బ్లాక్స్. సో వీటిని ఉపయోగించి నువ్వు ఈమెయిల్ డిజైన్ చేస్తావు ఇక్కడ. సో ఎందుకు ఇవి ఉపయోగించాలి అని అంటే దీంట్లో ఎక్సెప్ట్ HTML మనకి రిమైనింగ్ అంతా వితౌట్ కోడింగ్ చేయొచ్చు అనమాట. వితౌట్ కోడింగ్ నువ్వు ఈమెయిల్ బిల్డ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈమెయిల్ నువ్వు వితౌట్ కోడింగ్ విత్ కోడింగ్ రెండు విధాలుగా బిల్డ్ చేయొచ్చు. అంటే సో విత్ HTML, CSS వాడుకోవచ్చు, లేదంటే వితౌట్ కోడింగ్ కూడా నువ్వు బిల్డ్ చేయొచ్చు. సో ఈ కంటెంట్ బ్లాక్స్ వల్ల ఓకే. వితౌట్ కోడింగ్ బిల్డ్, సో వితౌట్ కోడింగ్ బిల్డ్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ యూజ్. సో
సో దీంట్లో మనం ఈరోజు ఫస్ట్ ఏం చూద్దామంటే టెక్స్ట్ బ్లాక్ చూద్దాం. టెక్స్ట్ బ్లాక్. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ బ్లాక్. టెక్స్ట్ అంటే నీకు అర్థమైపోతుంది. సో ఇట్ ఈస్ ద జనరల్ టెక్స్ట్ అనమాట. సో నువ్వు ఎక్కడ జనరల్. మామూలుగా నార్మల్ టెక్స్ట్ ఈమెయిల్స్ పంపించవచ్చు. వాటినే మనం ఇక్కడ ఏమంటామంటే యూజర్ ఇనిషియేటెడ్ ఈమెయిల్స్ అంటాం. సో యూజర్ ఇనిషియేటెడ్ ఈమెయిల్స్లో మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ ఈమెయిల్స్ పంపిస్తాం. సో ఎలా సపోజ్ హాయ్ ముఖేష్ ఆర్ సంథింగ్ యూ నీడ్ టు మెన్షన్ యూనివర్సలీ హాయ్ టీమ్, we are happy to announce next project in SFMC. Thanks, SFMC. ఓకే, ఇది ఓకే. సింపుల్ కంటెంట్. సో ఇది మనం ఎంప్లాయీస్ అంతా పంపించుకోవచ్చు. సో జనరలైజ్ చేసి. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బ్లాక్ వల్ల ఉపయోగం ఏమి అంటే, సో దీంట్లో మనం ఏదన్నా కానీ చేయాలి అంటే ఫీచర్స్ అంటే ఈ టెక్స్ట్ ఫామ్నే, ఈ టెక్స్ట్ కంటెంట్ మనం ఇంకా ఏదన్నా గ్రేట్గా చేయాలంటే ఇక్కడ చూడు బోల్డ్ ఉంది, ఇటాలియన్ ఉంది, అండర్లైన్ ఉంది, అలైన్మెంట్ ఉంది. ఇవన్నీ ఫీచర్స్ అనమాట మనకి. సో వీటితో పాటుగా ఇక్కడ ఓకే. లింక్ కూడా ఉంది. సో లింక్ అంటే మీన్ హైపర్ లింక్. సో నువ్వు ఏదన్నా కావాలంటే ఫర్ మోర్ డీటెయిల్స్, ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అని పెడతాం మనం సపోజ్. సో ఆ క్లిక్ హియర్కి నువ్వు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే, ఏదైనా డేటా ఇవ్వాలనుకుంటే లింక్అప్ చేయొచ్చు ఇట్లా. సో నేను మాది ఇస్తున్నా విస్కాస్ .uk.co. సో ఇప్పుడు ఎవరైనా క్లిక్ చేస్తే అది అక్కడికి వెళ్తారు. ఓకే. అది వద్దు రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇవంతా ఫార్మాట్స్ 1 or 2 స్ట్రక్చర్స్, 1 అలైన్మెంట్లు ఇచ్చుకోవడం, 2 అట్లా ఈ బుల్లెట్స్ ఇచ్చుకోవడం, స్టైలింగ్, ఫాంట్, ఇది తెలుసు డిఫాల్ట్ సైజ్ నెంబర్. బట్ వాట్ ఈస్ దిస్ వన్? సో ఇది పర్సనలైజేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వీ కెన్ కాల్ పర్సనలైజేషన్. సో ఎలా ఇస్తాం పర్సనలైజేషన్? ఏదైనా చెప్పినా కదా నీకు నేను, హాయ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఇస్తామని చెప్పిన. సో ఆ హాయ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేవి ఎలా వస్తాయంటే, నువ్వు ఏ డేటా యాక్సెస్ని అయితే వాడుకొని పంపించాలనుకుంటున్నావో ఆ డేటా యాక్సెస్ను నువ్వు క్రియేట్ చేయాలి. ఆ డేటా యాక్సెస్ను క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఇక్కడ న్యూ డేటా సోర్స్ ఉందా అక్కడికి వెళ్ళాలి. క్లిక్ చేస్తే ఇక్కడ డేటా యాక్సెస్లో లిస్ట్ చూపిస్తుంది చూడు. ఓకే. సో నువ్వు క్రియేట్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఏదైనా ఫోల్డర్లో కానీ పెట్టినా కూడా నువ్వు చూడొచ్చు. సో అట్లా ఈ విధంగా నువ్వు ఎక్కడైతే సేవ్ చేస్తావో అక్కడ యూ కెన్ ఏబుల్ టు సీ. ఓకే. సో ఇలా ఆ పర్టికులర్ డేటా యాక్సెస్ నీకు కావాల్సింది అనేది నువ్వు చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏది కావాలో అది. ఓకే, సో నువ్వేం చేయాలి, దానికంటే ముందు పర్సనలైజ్ చేసే దానికంటే ముందు డేటా యాక్సెస్ క్రియేట్ చేసి ఉండాలి. ఓకే, చేసి దాన్ని వాడుకోవచ్చు. సపోజ్ దీన్ని తీసుకుంటాను నేను, గౌతమ్ టెస్ట్ అనే దాన్ని ఎగ్జాంపుల్కి. సో దాంట్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ నీకు చూపిస్తాయి. వాటిని నువ్వు పర్సనలైజేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంతే. సో హాయ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ వచ్చి ఆంజనేయులు అనుకుంటే ఆంజనేయులు, మోపూరి మై సర్ నేమ్, లాస్ట్ నేమ్ అనుకుంటే అయిపోయి అట్లా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము దీన్ని వాడుకోవచ్చు అనమాట టెక్స్ట్ బ్లాక్ని. ఓకేనా? సో నువ్వేం చేస్తావంటే ప్రాక్టీస్కి ఒక డేటాక్షన్ క్రియేట్ చేయి. విస్కాస్ తోటి క్రియేట్ చేయమన్నా కదా ఆల్రెడీ నీకు నేను. సో అది చేసి దాంట్లో ఉన్న పెట్ ఓనర్ నేమ్ ఇక్కడ పర్సనలైజేషన్ నువ్వు. ఓకే, అది సేవ్ చేయి. ఇక్కడికి వెళ్ళి నేను మళ్ళీ రివ్యూ చేస్తాను. సేవ్ అండ్ ఎగ్జిట్ కొడితే సేవ్ అయిపోతుంది. కంటెంట్ వచ్చి సో పెట్టుకి సంబంధించినటువంటి ఫుడ్ ఏం పెట్టాలి అని వెబ్సైట్లోకి వెళ్ళు.
సో వెబ్సైట్లోకి వెళ్తే నీకు డేటా దొరుకుతుంది. విస్కాస్ ఎస్ చూడు విస్కాస్.eco.in. సో ఇక్కడ పోతే నీకు మొత్తం డేటా దొరుకుతుంది. ఓకే. చూడు ఇదంతా నువ్వు ఏదైనా కానీ చూసుకొని చూడు వ్యూ ఆల్ ఆర్టికల్స్ అని కొడితే కూడా దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ కూడా దొరుకుతాయి నీకు. అంటే ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, క్యాట్లకి మెడిసిన్ ఏ విధంగా తీసుకోవాలి, చూడు ఇవంతా డేటా. సో ఏదో ఒకటి కొంచెం కంటెంట్ టైప్ చేయి అంతే, రిలేటెడ్గా ఏదో ఒకటి కొంచెం చేసి సేవ్ చేసి పెట్టండు. ఈ విధంగా నువ్వు టెక్స్ట్ బ్లాక్ వాడాలి. ఇవి ఇప్పుడు నేను ఒక్కొక్క బ్లాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు రేపు నావద్దు ఈమెయిల్ టెంప్లెట్ చేసేటప్పుడు నాకు ఎదగల అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. సో అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఓకే. ఈ విధంగా టెక్స్ట్ బ్లాక్ అనేది నువ్వు వాడుకోవాలి. నేనైతే సేవ్ చేయట్లేదు. ఓకే, అది టెక్స్ట్ బ్లాక్ గురించి. అదే నెక్స్ట్ బ్లాక్ HTML బ్లాక్. సో HTML బ్లాక్ అంటే కంప్లీట్లీ కోడింగ్. సో దీనిలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అండు, రేడో, తర్వాత కంట్రోల్ సి, కాపీ పేస్ట్. ఇది ఇన్సర్ట్ కోడ్ స్నిప్పెట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సర్ట్ కోడ్ స్నిప్పెట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిస్టమ్ స్నిప్పెట్స్ ఉన్నాయి. ఫిజికల్ మెయిలింగ్ అడ్రస్లు, ఫార్వర్డ్ టు ఫ్రెండ్, వ్యూ ఇమేజ్, పేజ్, ప్రైవసీ పాలసీ, అన్సబ్ సెంటర్, ప్రొఫైల్ సెంటర్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయంటే నీకు క్యాన్స్పామ్ యాక్ట్ ఏం చెప్తుంది, ఎవరీ ఈమెయిల్కి ఫూటర్లో అన్సబ్స్క్రైబ్ లింక్, ఫిజికల్ మెయిలింగ్ అడ్రస్, అప్డేట్ ప్రొఫైల్ ఉండాలి అని, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది కదా. సో అవి రావాలి అంటే టెక్స్ట్ ఈమెయిల్స్కి అవి రావు. టెక్స్ట్ ఈమెయిల్స్ కాకుండా వేరే ఈమెయిల్స్కి నువ్వు టెంప్లెట్ బేస్డ్ చేసినావు అనుకో, వాటికి ఆటోమేటిక్గా ప్రీవిల్ట్ వచ్చేస్తాయి. ఈ టెక్స్ట్ ఈమెయిల్స్కి మాత్రమే రావు. కాబట్టి నువ్వు అవి తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఇలా చూడు, ఇలా కొడితే వచ్చేస్తుంది. ఏది కావాలో అది నీకు ఇలా. ఓకేనా? సో ఇదంతా ఎందుకు ఇలా డైరెక్ట్గా వచ్చేస్తుంది అంటే మనం ఆల్రెడీ అకౌంట్ సెట్టింగ్లో చూపించినా కదా నీకు, ఆ కింద ఫోటోలో అవన్నీ ఉంటాయి. సో అందుకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ నువ్వు HTML రాయొచ్చు. సో HTML నీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు అనుకో, ఫర్ సపోజ్ ఉంటే గుడ్, లేదనుకో ఇక్కడ పో W3 స్కూల్స్లో పోయి HTMLకి ఇవన్నీ చదువుకో రోజు. ఓకేనా? దీంట్లో మనకు కావాల్సింది ఇక్కడ ఫామ్ అట్రిబ్యూట్స్. అంటే ఒక ఫామ్ డిజైన్ చేయాలనుకో, నువ్వు ఎలా చేస్తావు? ఇక్కడ ఉందా, దీన్ని కాపీ పేస్ట్ చేసుకో. ఫామ్ని డిజైన్ చేయి. ఓకే, సో వాట్ యు మీన్ బై దిస్ వన్? ముఖేష్, ఈ యాక్షన్ బటన్ ఏం చేస్తుంది చెప్పు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ యాక్షన్? తెలీదా? లేదు. ఓకే, సో ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా. సో నువ్వు ఏ పేజ్ ఎక్కినా, నువ్వు ఏ వెబ్సైట్కి వెళ్ళినా సబ్మిట్ కొడితే నీకేం కావాలా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రిప్షన్, థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అని చూపించాలి కదా. అంటే ఆ డిస్ప్లే మెసేజ్ చేయాలి. ఆ డిస్ప్లే మెసేజ్ చేయాలంటే ఇక్కడ ఈ యాక్షన్ బటన్లో నువ్వు ఆ పేజ్ అయితే నువ్వు డెవలప్ చేసింటావు, థ్యాంక్ యూ పేజ్, ఆ థ్యాంక్ యూ పేజ్లో థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్, థ్యాంక్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని పెడతాం కదా. ఆ డేటా యొక్క పేజ్ని నువ్వు ఇక్కడ పేస్ట్ చేయాలి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాక్షన్ పేజ్. లేకపోతే సబ్మిట్ బటన్ క్లిక్ చేసినావు అనుకో, అది ఊరికే బటన్ మాత్రమే, అదే పని చేయదు. అంటే ఇట్ వోంట్ ఎనీ ఈవెంట్, ఇట్ వోంట్ ఎనీ యాక్షన్. అది యాక్షన్ ఏం తీసుకో, అది రీడైరెక్ట్ అయ్యి వేరే పేజ్కి వెళ్ళడమో అట్లా సంథింగ్ ఇట్ వోంట్ హ్యాపెన్, ఎనీథింగ్ హ్యాపెన్. ఊరికే బటన్ లాగా క్లికబుల్ అంతే, జస్ట్ నో యూజ్ అలా ఉంటుంది. దట్స్ వై యాక్షన్ బటన్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైంది ఇప్పుడు? సో ఇప్పుడు ఇక్కడ చూడు, నేను ఒక చిన్న స్మాల్ పేజ్ డిజైన్ చేస్తాను నీకోసం. సో ఇప్పుడు ఇది ఫాము. ఈ ఫామ్ అంతా ఎక్కడ ఉండాలి నాకు? సపోజ్ సెంటర్లో ఉండాలి అనుకో. సెంటర్లోకి వచ్చేసిందా? దీనికి ఒక పేరు పెట్టాలి నువ్వు ఈ ఫామ్కి. ఏమని పెడదాం పేరు? విస్కాస్ రిజిస్ట్రేషన్ పేజ్. విస్కాస్ అనేది ఏంది అసలు ముఖేష్? అదే చెప్పారు కదా, లైక్ క్యాట్స్ రిలేటెడ్. విస్కాస్ ఇస్ ఏ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్.
మన ప్రాజెక్ట్ పేరు ఏంది? విస్కాస్. ఈ విస్కాస్ అనేది ఏం ఓకే. చేస్తుంది? క్యాట్కి సంబంధించినటువంటి ఫుడ్, స్నాకింగ్, హెల్త్ రిలేటెడ్ సబ్స్క్రిప్షన్లు ఇస్తుంది అనమాట. సో ఎవరికైనా కావాలంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ మనం చేస్తాం. దట్ ఈస్ అవర్ వర్క్. ఓకేనా? సో నీ ఓకే. ప్రాజెక్టుల పేర్లు చెప్పమన్నా, నీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా నువ్వు విస్కాస్ గురించి చెప్పాలి. ఓకే? ఓకే. విస్కాస్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఓకే, అంటే చూడాలి ఒకసారి ఫర్దర్ మొత్తం డీటెయిల్స్. వెబ్సైట్ చూడు, ఇక్కడే ఉంది కదా, viscas.uk.co.uk. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు చూడు ఏమేమి ఉన్నాయి ఈ వెబ్సైట్లో. సో ప్రాజెక్ట్ని ఒకసారి రివ్యూ చేయాలంటే ప్రాజెక్ట్ తెలుసుకోవాలి. గో టు అబౌట్ ఏం చేస్తుంది చూడు, అబౌట్ ద విస్కాస్ బ్రాండ్. సో విస్కాస్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ ఉంది డేటా, చూసావా? ఓకే. సో ఇవన్నీ ఫీచర్స్ అక్కడ విస్కాస్లో. ఓకే, సో నువ్వు చూసుకో ఏమేమి ఇస్తాయని. ఓకే. దెన్ తర్వాత విస్కాస్ రిజిస్ట్రేషన్ పేజ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. నువ్వు ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఏమైనా ఇక్కడ చూడు, ఆల్రెడీ వాల్యూస్ వచ్చేసినాయి, జాన్ అని డాన్ అని. అంటే ఇప్పుడు కొత్త కస్టమర్ కావాలనుకుంటే ఈ జాన్ డాన్ ఉండకూడదు కదా, ఎనీబడి కెన్ ఎంటర్ ఉండదు. దేర్ వాల్యూస్. కరెక్ట్. ఇప్పుడు చూడు, ఎవరైనా ఎంటర్ చేయొచ్చు. కరెక్ట్? సో ఇదే విధంగానే ఇంకో ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఎట్లా? అప్పుడు నువ్వు వచ్చేసి ఇది కాపీ పేస్ట్ చేసుకో, ఈ 2 లైన్లని లేబుల్ ప్లస్ ఇన్పుట్, Ctrl+C, కిందికి వచ్చి Ctrl+V. ఇక్కడ 2 బ్రేక్స్ ఉన్నాయి, ఇవి బిఆర్ అంటే బ్రేక్స్ కదా, 2 బ్రేక్స్ ఉన్నాయి కదా, అట్లా గ్యాప్ ఎక్కువ వచ్చింది, ఒకటి డిలీట్ చేసి దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ సబ్మిట్ ఆనుకోని ఉంది కదా, కాబట్టి దానికి కొంచెం బ్రేక్, అంటే గ్యాప్ కావాలంటే బ్రేక్ అంతే. ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ ఎఫ్ నేమ్ అని, సో దాని లేబుల్ పేరు కదా, సో దాన్ని తీసేయి. ఎందుకంటే మనకు కావాల్సింది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆల్రెడీ ఉంది, ఇంకో ఫీల్డ్ యాడ్ చేద్దాం, క్యాటేజ్. ఓకే. లేదంటే పెట్ నేమ్ ఏదైనా. సో పెట్ నేమ్, సో పెట్ నేమ్ అంటే క్యాట్ అన్న అవ్వచ్చు, డాగ్ అన్న అవ్వచ్చు, నీ ఇష్టం. పెట్ నేమ్. సో ఇక్కడ నేమ్ అనేది టెక్స్టే కాబట్టి నో ప్రాబ్లం. ఇదేంది, ఇది టైప్ అనేది డేటా టైప్. ఒకవేళ నువ్వు ఏజ్ ఇచ్చినావు అనుకో, డేటా టైప్ ఏమవుతుంది, నెంబర్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఇచ్చినావు అనుకో నెంబర్ అవుతుంది. అదే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ పెట్ అన్నావు అనుకో ఏమవుతుంది, డేటా టైపు డేట్ అవుతుంది. ఓకేనా? అవి చూసుకో, తప్పిస్తే రిజల్ట్స్ రావు పర్ఫెక్ట్ గా మళ్ళా. సో ఇవి నీట్ గా అలైన్మెంట్ చేసుకో. సో డన్. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ ఈ డిజైన్ లో? అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ HTML నేర్పిస్తున్నా అంటే నీకు నేను, మనకు మరీ బేసిక్స్ కూడా రాకుండా ఉండకూడదు కాబట్టి, మనకు అట్లీస్ట్ కొంచెం ఐడియా ఉండాలి కాబట్టి నేర్పిస్తున్నా. సో నువ్వు ఇంకా బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకుంటే గో టు హియర్, ఇక్కడ నేర్చుకో. ఇవన్నీ ఈ పైన ఉన్నాయా, కలర్స్ కానీ, CSS కానీ, స్టైలింగ్ కానీ, ఫార్మాటింగ్ కానీ, ఎడిటింగ్ బేసిక్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, సెట్టింగ్స్, ఇవన్నీ రోజు ఒకటి నేర్చుకో ఇక్కడ వరకు. సో నీకు ఉపయోగపడుతుంది, HTML గురించి కొంచెం బేసిక్స్ వస్తుంది నీకు. ఓకేనా? మరి ఏం తెలియకుండా ఉంటే ఇబ్బంది. సో అందుకనమాట. సో ఇట్ ఈస్ అ బేసిక్ పేజ్ అంతే, మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఇది ఒక చిన్న పేజ్. ఓకేనా? తర్వాత ఇంకా నీకు ఫీల్డ్స్ ఇంకా ఏమైనా ఎక్కువ ఉంటే, లైక్ పెట్ నేమ్తో పాటుగా పెట్టేజ్ కానీ, పెట్ ఓనర్ నేమ్ కానీ, ఇంకా ఏమన్నా సంథింగ్ లొకేషన్ కానీ, పిన్ కోడ్ కానీ, ఏజ్ కానీ, పెట్టేజ్ కానీ, ఏదన్నా సో నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత దీనికి ఏమైనా కలర్స్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు, సో అప్పుడు కలర్స్ ఎట్లా ఇస్తావు? సో కలర్స్ అంటే ఇక్కడే ఉన్నాయి కలర్స్, ఏడున్నాయి చూడు, HTML కలర్స్ అని. సో అది క్లిక్ చేయి, చేస్తే ఇక్కడ చూపిస్తాను చూడు. చూడు ఇక్కడ చూపిస్తుంది, ఈ కలర్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ బ్లూ అని, ఈ హలో వరల్డ్ అనేది మనకు ఆ కలర్లోకి మారిపోతుందంట. సో చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సో Ctrl+C. ఓకే, ఆల్రెడీ హెడ్ 1 నేను రాసినా కదా. ఫస్ట్ లైన్. సో ఇక్కడ ఇద్దాం మనం అంతే, జస్ట్ Ctrl+V. చూసావా కలర్ మారిపోయింది, విస్కాస్ రిజిస్ట్రేషన్ పేజ్ అని వచ్చేసిందా నీకు. అదే మొత్తం ఫామ్ కావాలనుకో, అంటే కింద కూడా రావాలనుకో, ఈ పైన సెంటర్ అని ఉందా, ఆడ ఇయ్యాల. చూసావా?
correct. అంటే ఇదంతా నేను ఒక రోజులో చెప్పేది కాదు. ఐ మీన్ HTML అనేది పెద్ద మహాసముద్రం, సేమ్ లైక్ SQL. కోడింగ్ ఎప్పుడు కూడా మహాసముద్రమే. ఓకేనా. ఏమంటే దాంట్లో రెగ్యులర్ యూజ్ ఉండేటివి కొన్ని ఉంటాయి. ఓకేనా. ఎప్పుడు వాడనివి కొన్ని ఉంటాయి. అన్ని నేర్చుకునే దానికన్నా ఈ ఎక్కువ ఇంపార్టెంట్ ఏది ఉందో అది నేర్చుకుంది మేలు. ఓకేనా. సో ఇదంతా ఒక HTML తో మనము కోడింగ్ చేయడం. ఇక్కడ నువ్వు పర్సనలైజేషన్ కూడా వాడుకోవచ్చు. చూడు ఇక్కడ సేమ్ లైక్ పర్సనలైజేషన్ కూడా వాడుకోవచ్చు. అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని నువ్వు కోడింగ్ లా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూడు ఇంకా ఇవి కన్కాటినేషన్, ఫార్మాట్ ఇవన్నీ ఏంటివంటే ఇవన్నీ వచ్చి యామ్ స్క్రిప్ట్ యొక్క ఫంక్షనాలిటీస్ అనమాట. ఇవన్నీ నేను యామ్ స్క్రిప్ట్ నేర్పించేటప్పుడు నేర్పిస్తా. బట్ ఇవన్నీ ఏమంటే ఇక్కడ బేసిక్స్. నువ్వు ఒకవేళ కొన్ని పర్సనలైజేషన్ చేయాలి అని అంటే నీకు చెప్పిన ఆల్రెడీ పర్సనలైజేషన్ ఎలా చేస్తారు ఏమని అలా చేయాలనుకుంటే కూడా నువ్వు దీన్ని HTML కూడా రాసుకొని చేసుకోవచ్చు. అది అప్ టు నీ యొక్క థింగ్. బట్ ఇది HTML ప్రాక్టీస్ కాబట్టి సో HTML ఎలా చేస్తాము. సో ఇప్పుడు నేను ఇక్కడ చిన్న పేజ్ రిజిస్ట్రేషన్ పేజ్ చేసినా కదా, నువ్వేం చేస్తావంటే ఒక 10 ఫీల్డ్స్ తీసుకో. విస్కాస్ ప్రాజెక్ట్ తీసుకో. విస్కాస్ ప్రాజెక్ట్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవసరం లేదు నాకు. ఇక్కడ పేజ్ ఒకటి నేను డెవలప్ చేసి పెట్టిన ఆల్రెడీ, చిన్నది ఒకటి. అది చేయి చాలు నువ్వు. ఓకే, సింపుల్. ఇక్కడ ఉంది కదా, ఓకే. ఇది ఫామ్ అనమాట. సో ఈ ఫామ్లో నీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ యువర్ రీజన్ ఫర్ కాంటాక్ట్. ఎందుకు? అడ్వర్టైజింగ్ కోసమా, కూపన్ కోసమా, ఫీడింగా? సో దేనికోసం? ఓకే, నువ్వు ఇట్లా డ్రాప్ డౌన్ పెడతానన్నా పెట్టు, నీకు ఒకవేళ తెలిస్తే. నాకు డ్రాప్ డౌన్ తెలీదు అని అంటే ఏదైనా ఎంటీ కన్నా పెట్టు, వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. తర్వాత ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఇది అబౌట్ యూ అంటే పెట్ యొక్క ఓనర్. సో అబౌట్ యువర్ కాంటాక్ట్. సో సబ్జెక్ట్ ఏమి? క్యాట్కి ఫుడ్ కావాలా, క్యాట్కి స్నాక్స్ కావాలా, క్యాట్కి ఏమన్నా సంథింగ్ రిలేటివ్ హాస్పిటల్కి రిలేటెడ్ కావాలా, డిస్క్రిప్షన్ రాయ్. వాట్ వుడ్ లైక్, సో వుడ్ యూ లైక్ టు ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ యువర్ పెట్ అంటే పెట్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఇస్తావంటే ఎస్. సో అప్పుడు కింద చూడు పెట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, పెట్ బ్రీడ్. సో నువ్వేం చేస్తావంటే ఈ సబ్జెక్ట్ డిస్క్రిప్షన్ ఈ వుడ్ యూ లైక్ టు పెట్ అని తీసేయి. ఇదేం వద్దులే నీకు. ఊరికే జస్ట్ పైన పెట్ యొక్క ఓనర్ ఫస్ట్ నేము, పెట్ యొక్క ఓనర్ లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్. దాని కింద ఎత్తుకొచ్చి మళ్ళీ ఇది పెట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, పెట్ బ్రీడ్. అంతే. కింద సబ్మిట్ కొట్టే, ఇంకేంటి వద్దు కింద నీకు డీటెయిల్స్. రైట్, సబ్మిట్ కొట్టి సెండ్. ఓకేనా. ఇది నువ్వు చెయ్యి. ఓకే, ఇది నీకు హోంవర్క్. ఓన్లీ HTML తోనే. ఓకేనా, ఓన్లీ HTML తోనే. సేమ్ ఇప్పుడు నేను ఎట్లా చెప్పినా అట్లా నువ్వు సేవ్ చేసి పెట్టిండు. నేనేం సేవ్ చేయట్లేదు. సేవ్ చేసి పెట్టు, నేను మళ్ళీ రివ్యూ చేస్తా. ఓకేనా. ఏమైనా డౌట్ ఉందా రిక్వైర్మెంట్లో? నో డౌట్. ఓకే, గుడ్. సో ప్రాక్టీస్ చేయ విధంగా. సో నెక్స్ట్ ఇమేజ్ బ్లాక్. ఇక్కడ ఉంది ఇమేజ్. సో ఇమేజ్ బ్లాక్ అంటే ఏంటంటే మనము డిజైన్ చేసేటప్పుడు పేజీల్లో ఇమేజ్ కూడా వాడతాం కదా. ఇక్కడ చూడు నేను ఎట్లా వాడినాను. ఇక్కడ విస్కాస్ అని ఇక్కడ బ్రాండ్ ఉందా, లోగో. సో అట్లా లోగోస్ వాడతాం మనం దేనికైనా కూడా. ఓకేనా. సో ఆ లోగోస్ వాడాలనుకుంటే ఇమేజ్లు కావాలి మనకి. సో ఇమేజ్లు జనరలీ కంపెనీలో క్లయింట్ ఇస్తాడు, మనం ఏం స్ట్రగుల్ పడే అవసరం లేదు. కానీ క్లయింట్ ఇస్తే మనకేం SFMCలోకి ఇవ్వడు, వాడు ఒక మెయిల్ ఇస్తాడు. మెయిల్ ద్వారా పంపిస్తాను నీకు, లేదా జీరాలో అటాచ్ చేస్తాడు. అప్పుడు నువ్వు ఎలా చేస్తావు? డౌన్లోడ్ చేసుకొని డెస్క్టాప్ మీద పెట్టుకొని ఇక్కడ బ్రౌజ్ అని కొట్టు. బ్రౌజ్ అని కొడితే ఇక్కడ SFMCలో ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటే, లేదా SFMCలో కూడా లేదు, డెస్క్టాప్ మీద ఉంది. అప్పుడు ఎట్లా అంటే ఇక్కడ మళ్ళీ క్రియేట్ అని కొడితే ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. గో టు అప్లోడ్. ఇక్కడ నువ్వు అప్పుడు డెస్క్టాప్ మీదకి వెళ్ళినావు అనుకో, సో ఇక్కడ క్లయింట్ ఇచ్చినది నువ్వు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటావు కదా, ఇక్కడ అది నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు. నేను పెడిగ్రీ లోగో చేస్తున్నా. సో పెడిగ్రీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సో పెడిగ్రీ కూడా మన ప్రాజెక్టే. విస్కాసు ఒక ప్రాజెక్టు, పెడిగ్రీ కూడా ఒక ప్రాజెక్టు. ఇది డాగ్ రిలేటెడ్ ఎక్కువ. విస్కాస్ అనేది క్యాట్ రిలేటెడ్. చూసావా, డాగ్ ఫుడ్, హైట్, వెల్త్, ఫుడ్, పప్పి అంటే చిన్న చిన్న కుక్కలకి అని. సైన్ అప్ చేయాలంటే నువ్వు డీటెయిల్స్ ఇవ్వాల. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఇచ్చి సైన్ అప్ అవ్వచ్చు. సో ఇది కూడా మన ప్రాజెక్టే. పెడిగ్రీ ఈజ్ ఆల్సో అవర్ ప్రాజెక్ట్ ఫర్ డాగ్స్. చూడు. సో పెడిగ్రీ అనేది కూడా చాలా ఫేమస్ బ్రాండ్. ఓకే, యాక్చువల్లీ బ్రాండ్స్ అనమాట. షీబా, విస్కాస్, పెడిగ్రీ అండ్ డ్రీమీస్,
పర్ఫెక్ట్ ఫిట్, సిజర్, ఇవన్నీ మనకు బ్రాండ్స్. సో అవన్నీ మన ప్రాజెక్ట్లే. చూసావు ఇక్కడ డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చి సైన్ ఆఫ్ ఫామ్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చిన్నగా సింపుల్గా చేయాలంటే కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ లోగో కూడా మనము గూగుల్లో ఎతికి డౌన్లోడ్ చేసినాం. బట్ అక్కడైతే క్లయింట్ ఇస్తాడు మనకి. ఈ విధంగా నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు. ఏమన్నా హైట్ విడ్త్ తగ్గించుకోవాలి అంటే తగ్గించుకోవచ్చు. ఇట్లా చిన్నగా చూడు 100 పిక్సెల్ని కాస్త 100 చేసుకోవచ్చు. ఓకే, ఈ మధ్యలో ఉంది కదా, మధ్యలో వద్దు నాకు, లెఫ్ట్ కావాలంటే కూడా లెఫ్ట్. కలర్ కావాలా, ఏదైనా మంచి కలర్ వేసుకోవాలి బార్డర్ అనుకుంటే నీ ఇష్టం, అది ఇంకా సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే చూడు బార్డర్ కలర్ వచ్చింది. కానీ లోగోలకి యాస్టీజ్ వాడు ఏమి ఇచ్చినాడో అదే వాడుకోవాలి, నువ్వు వేరేడు చేయొద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే లోగో మారిపోతుంది కదా, అప్పుడు ఈ లోగోకి ఆ లోగోకి తేడా వచ్చేస్తుంది కదా. సో లోగోస్ అట్లాంటి మార్చకూడదు, అవి బ్రాండ్స్ అనమాట. అర్థమైందా? దీనికి ఏమైనా లింక్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, ఈ ఇమేజ్కి లింక్ ఇచ్చుకోవచ్చు. సో నువ్వు అది క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళిపోవాలని. సో కంట్రోల్-C. సో ఆ ఇమేజ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నువ్వు వెబ్సైట్కి కూడా వెళ్ళిపోతావు ఇట్లా. సో దిస్ ఈస్ వీ కెన్ కాల్ ఇమేజ్ బ్లాక్. ఇక్కడ ఒకటే ఇమేజ్ నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఇమేజ్లు చేయలేదు దీంట్లో. ఓకేనా? ఆల్ టెక్స్ట్ అంటే నేమ్ ఆఫ్ ద ఇమేజ్, పెడిగ్రీ లోగో. ఓకేనా? సో ఈ విధంగా నువ్వు అలైన్మెంట్స్ ఇవన్నీ నువ్వు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఓకే, నెక్స్ట్ ఇమేజ్ కరోజన్. సో ఇమేజ్ బ్లాక్కి ఇమేజ్ కరోజల్కి డిఫరెన్స్ ఏమంటే, ఇమేజ్ బ్లాక్లో నువ్వు ఒక్క ఇమేజ్ మాత్రం అప్లోడ్ చేయగలుగుతావు. అది ఇమేజ్ కరోజల్ అయితే అప్ టు 10 ఇమేజెస్ నువ్వు అప్లోడ్ చేయగలుగుతావు. అప్ టు 10 ఇమేజ్ అంటే మల్టిపుల్ ఇమేజెస్ నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను సెలెక్ట్ చేస్తున్నా పెడిగ్రీ లోగోని. ఇక్కడ యాడ్ ఇమేజ్ ఉంది, మళ్ళీ యాడ్ ఇమేజ్ కొట్టు, ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కావాలంటే ఆల్ టెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఇమేజ్ ఇచ్చుకోవచ్చు, లింక్ ఇచ్చుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఆప్షన్లు అవన్నీ మనకు ఉన్నాయి. సో మళ్ళీ ఇంకో ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వు. అట్లా 10 వరకు చేసుకోవచ్చు అంతే మ్యాక్సిమం. ఓకేనా? చూడు ఇక్కడ బటన్స్ వచ్చిన కింద ఎన్ని ఇమేజ్లు అప్లోడ్ చేసినా మనం 3. కాబట్టి ఒకటి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఓకే, సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనం యూట్యూబ్లో యాడ్ చూస్తుంటే ఒకటే బ్యానర్లో 3-4 వస్తూనే ఉంటాయి చూడు, అట్లా అనమాట. చూడు ఆటోమేటిక్గా చేంజ్ అయిందే. సో ఇది ఇమేజ్ కరోజన్. నెక్స్ట్ లేఅవుట్. సో లేఅవుట్ అంటే కాంబినేషన్ ఆఫ్ బ్లాక్స్ అనమాట. సో ఇక్కడ చూడు 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటివి అంటే, ఇక్కడ నువ్వు ఒకటే లేఅవుట్లో మల్టిపుల్ బ్లాక్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒకటి వచ్చి ఇమేజ్ బ్లాక్, ఓకే, ఇంకోటి వచ్చి HTML బ్లాక్. అంటే ఒక లేఅవుట్లో నువ్వు మల్టిపుల్ బ్లాక్స్ 2 అయినా 3 అయినా ఒక లేఅవుట్ లాగా చేసుకొని దాంట్లో ఎన్నైనా నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఈవెన్ బటన్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా కానీ. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దాన్ని లేఅవుట్ అని అంటాం మనం. నెక్స్ట్ సోషల్ ఫాలో. పేరులోనే ఉంది ఫాలో అని. ఫాలో అంటే ఏమి? సోషల్ మీడియా. సో ప్రతి బిజినెస్ కి సోషల్ మీడియా ఉంటుంది. యు గో ఫూటర్ యూ కెన్ సీ ఏబుల్ టు ఇవే కదా ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ. అట్లా ఇవన్నీ లింకులు ఎవరు ఇస్తారు? మన క్లయింట్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు క్లిక్ చేసినావు అనుకో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. చూసావా వాళ్ళ పేజ్. ఈ లింక్ క్లయింట్ ఇస్తారు నీకు. ఓకే, అవి నువ్వు ఇక్కడ వాడుకోవచ్చు. ఇవి సోషల్ ఫాలో అంటే. నెక్స్ట్ సోషల్ షేర్. సోషల్ షేర్ అంటే పేరులోనే ఉంది. షేర్ అంటే ఫార్వర్డ్, షేరింగ్ విత్ సమ్వన్. అంటే తద్వారా ఏమవుతుందో నీకు కొత్త యూజర్స్ వస్తారు అనమాట. సో నువ్వు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇది సోషల్ ఫాలో. ఏ ముఖేష్? ఓకే, సో ఇప్పటివరకు నేను మాట్లాడింది ఏంటంటే టెక్స్ట్, HTML, ఇమేజ్ బ్లాక్, ఇమేజ్ కరోజల్, లేఅవుట్, సోషల్ ఇవన్నీ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఫ్రీ ఫామ్. సో ఫ్రీ ఫామ్ అనేది మనం ఎక్కువ వాడతాం. ఎందుకు వాడతామంటే మనకి ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి టెక్స్ట్ రిలేటెడ్, రెండోది పర్సనలైజేషన్, మూడోది నువ్వు ఇమేజ్ కూడా ఇక్కడ వాడుకోవచ్చు. అన్ని కలిపి ఒకటే దాంట్లో. సో నాకు తెలిసి మోస్ట్లీ మనం యూజ్ చేస్తుంది ఫ్రీ ఫామ్ అయితే. కరెక్ట్. సో ఇక్కడ ఈ ఫ్రీ ఫామ్ లో ఈ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనం ఇది వాడుతూ ఉంటాం.
ఓకే. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కంటెంట్ అంటే అడిషనల్ కంటెంట్ అంటే సేమ్ లైక్ టెక్స్ట్ బ్లాక్ లాగానే ఇది. అంటే మనం కంటిన్యూ సో ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ బ్లాక్ లాగానే ఏం అంటే ఫీచర్స్. వేరే సోర్స్ నుంచి యూజ్ చేసుకుంటాం ఏంటి? ఏం ముఖేష్? ఎక్స్టర్నల్ కంటెంట్ బ్లాక్ ఎగ్జాక్ట్ ఏంటి అసలు? సో ఎక్స్టర్నల్ కంటెంట్ బ్లాక్ అంటే మనం అడిషనల్ కంటెంట్ బ్లాక్ అనమాట. అడిషనల్ టెక్స్ట్ బ్లాక్ లాంటిది. సో నువ్వు ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఇచ్చేసి దాన్ని ఎడిట్ వాడుకోవచ్చు. బట్ ఈ ఎక్స్టర్నల్ కంటెంట్ బ్లాక్ నవేడేస్ మనం ఏం వాడట్లేదు ఎక్కువ. సో ఇది రన్నింగ్లో లేదు ప్రజెంట్. బట్ ఏమంటే ఇది ఒక అడిషనల్ టెక్స్ట్ బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే. ఈమెయిల్ ఫామ్. సో ఈమెయిల్ ఫామ్ అంటే మనకు కొన్ని ఫామ్స్ ఉన్నాయి లైక్ రివ్యూ ఫామ్ అని, తర్వాత రిలేటెడ్ టు కేస్ ఫామ్ అని, ఎంటీ ఫామ్ అని, రివ్యూ ఫామ్ అని, ప్రోగ్రెసివ్ ప్రొఫైల్ అని, కేస్ ఫామ్ అని, లీడ్ ఫామ్ అని, ఇవన్నీ మనకు ఆల్రెడీ ప్రీ బిల్డ్ ఫామ్స్ అనమాట. బట్ ఇవి నాట్ ఏ రికమెండేషన్. అంటే మనకి ఏదైనా ఫామ్స్ క్రియేట్ చేయమంటే వాడు ఒక డిజైన్ ఇస్తాడు, వాడు ఇచ్చినట్టు మనం చేయాలి కానీ ఏడుండేట్టు మనం వాడకూడదు. ఓకేనా? మనకు నచ్చింది కాదు. సో ఈమెయిల్ ఫామ్స్ అనేది కూడా మనం వాడము ఎక్కువ. ఇవన్నీ కంటెంట్ బ్లాక్స్ కదా ఇవి? ఇవన్నీ కంటెంట్ బ్లాక్స్. అవును. సో ఐఎస్టీ మనం ఆల్రెడీ వాడ ముందే చెప్పినాం. కోడ్ స్నిప్పెట్. సో కోడ్ స్నిప్పెట్ అంటే సేమ్ లైక్ HTML, నో డిఫరెన్స్. సేమ్ ఇక్కడ మనం కోడ్ ఇందులో రాస్తాం ఉండదు కదా, కదా లైక్. అది. సో సేమ్ లైక్ కోడ్ స్నిప్పెట్ ఆల్సో HTML. బట్ డిఫరెన్స్ ఏమంటే కోడ్ స్నిప్పెట్ సపరేట్గా ఇదే ఇవి ఉన్నాయి కదా మనకు ఫిజికల్ మెయిలింగ్ అడ్రస్, పర్పటివ్ ఫ్రెండ్, ఇవన్నీ మనకు ట్రాన్స్ఫార్మ్ యాక్ట్ ప్రకారము ఇవి మన టెక్స్ట్ బ్లాక్లో వాడకపోతే ఎర్రర్ వస్తుంది కాబట్టి ఇవి వాడాలి. సో అందుకు ఆ స్పెషలైజేషన్ ఉంటుంది కోడ్ స్నిప్పెట్కి. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. నెక్స్ట్ బటన్. ఒకసారి రిపీట్ చేయరా ఏం చెప్పారు అది? ఏం చెప్పారు ఏ ముఖేష్? లాస్ట్ చెప్పారు ఒకసారి, అది రిపీట్ చేయరా? నేనేం చెప్పానంటే ఇప్పుడు ఇక్కడ కోడ్ స్నిప్పెట్ అని ఉంది కదా. సో కోడ్ స్నిప్పెట్ అంటే సేమ్ లైక్ HTML బ్లాకే. కానీ ఏమంటే మనం ఒక టెక్స్ట్ బ్లాక్ తీసుకున్నప్పుడు, టెక్స్ట్ ఈమెయిల్ తీసుకున్నప్పుడు మనకు ఈ ట్రాన్స్ఫార్మ్ యాక్ట్లో ఏమేమి ఉన్నాయో ఫిజికల్ మెయిలింగ్ అడ్రస్, అప్డేట్ ప్రొఫైల్, ఫిజికల్ మెయిలింగ్ అడ్రస్, అప్డేట్ ప్రొఫైల్, అన్సబ్స్క్రైబ్ లింక్, ఇవన్నీ మ్యాండేటరీ అనమాట యాజ్ పర్ ట్రాన్స్ఫార్మ్ యాక్ట్. బట్ మనకు టెక్స్ట్ ఈమెయిల్స్కి రావు అవి, అంటే డిస్ప్లే కావు అవి. ఇవి డిస్ప్లే కాకుండా ఉంటే ఎర్రర్ వస్తుంది నీకు. సో అందుకు నువ్వు ఈ కోడ్ స్నిప్పెట్ ఉపయోగించి అవి యాడ్ చేసుకోవచ్చు, యాభై గల్లా అవి. ఓకే. అర్థమవుతుందా ముఖేష్? యా. ఓకే, గుడ్. సో సేమ్ ఫీచర్ HTML కూడా ఉంటుంది నీకు, నో డిఫరెన్స్. నెక్స్ట్ ఓకే. ఫైనల్ వన్ బటన్. బిహేవియర్ రిక్వెస్ట్ మనం వాడంలే, బటన్. సో బటన్ అంటే సేమ్ లైక్ సైన్ ఇన్ కావచ్చు, సైన్ అప్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సైన్ ఇన్ అని కొట్టి దీనికి కలర్లు కావాలంటే కలర్లు ఇచ్చుకోవచ్చు, నువ్వు నీకు ఇష్టం వచ్చినటువంటి కలర్ వాడుకోవచ్చు. ఫాంట్ సైజు మిడిల్లో కావాలంటే మిడిల్లో, లెఫ్ట్లో కానీ లెఫ్ట్, సెంటర్, ఎట్లా కావాలి అట్లా. ఇక్కడ లింక్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఆ లింక్ క్లిక్ చేయగా, ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ లింక్కి రీడైరెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఓవరాల్ బటన్. కంటెంట్ బాక్స్ మనకి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి బిహేవియర్ ట్రిగ్గర్స్. బట్ ఇది రన్నింగ్లో లేదు, సో మనం వాడట్లేదు దాన్ని ప్రజెంట్. సో అందుకే ఇది రీడైరెక్ట్ అవుతానే ఉంటుంది, లోడింగ్ అవుతానే ఉంటుంది. సో ఇది మనం వాడము. సో ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి కంటెంట్ బ్లాక్స్ మొత్తం. సో ఇవన్నీ నీకు నోట్స్ లాగా నేను ఇస్తాను, సో నువ్వు అవి చదువుకోవచ్చు. సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే అసలు సో ఇక్కడ ఈ కంటెంట్ బ్లాక్స్కి ఇక్కడ నోట్స్ ఉంది కొంచెం, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. కాంటాక్ట్ బిల్డర్. సో కాంటాక్ట్ బిల్డర్ అంటే నీకు అప్పుడే చెప్పిన నేను, డేటా యాక్సెస్లో ఏమైనా రికార్డ్స్ మనం ఎడిట్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా మనము కాంటాక్ట్ బిల్డర్కి వెళ్ళాలి. డేటా యాక్సెషన్ అంటే మనకు 3 టైప్స్ ఉన్నాయి. దీంట్లో మోర్ దెన్ 5 lakh రికార్డ్స్ నువ్వు వాడచ్చు, ఇది ఎక్కువ ప్రిఫరబుల్. డేటా ఫిల్టర్స్ అంటే మనకు 2 ఉన్నాయి, అవి ప్రొఫైల్ అట్రిబ్యూట్స్, డేటా యాక్సెషన్ ద్వారా చేసేటివి. సో ఇవి ఫిల్టర్ డిఈస్ అనమాట. షేర్డ్ ఐటమ్స్ అంటే నువ్వు డేటా యాక్సెషన్ కానీ, పబ్లికేషన్ లిస్ట్ కానీ, సబ్లికేషన్ లిస్ట్ కానీ, సేల్స్ ఫోర్స్ ఏవన్నా కానీ ఇవి షేర్డ్ కోసం వాడేటివి. ఇవేమంటే ఒక బిఈ నుంచి ఇంకో బిఈకి వెళ్ళేటివి. ఓకేనా? సో అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం.
సో ఇది కంటెంట్ బిల్డర్ గురించి కూడా. సో కంటెంట్ బిల్డర్కి కాంటాక్ట్ బిల్డర్కి డిఫరెన్స్ అనేది ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మళ్ళీ నీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్హాన్స్డ్ డైనమిక్ కంటెంట్ బ్లాక్ అని ఉంది. సో ఇది మనం వాడట్లేదు ప్రజెంట్, కానీ దీని గురించి చెప్తా నేను. సో అప్లోడ్ యువర్ ఫైల్స్ అండ్ కంటెంట్ బిల్డర్, సో ఎన్హాన్స్ డైనమిక్ కంటెంట్ బ్లాక్. సో ఇక్కడ ఏమంటే డైనమిక్ కంటెంట్ బ్లాక్ అనేది సేమ్ లైక్ బేస్డ్ ఆన్ కేటగిరీ వైజ్ మనము చేంజ్ చేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఈ బ్లాక్ ఎందుకు వాడతామంటే డైనమిక్ కంటెంట్ బ్లాక్, ఇప్పుడు మనకు ఒక ఈమెయిల్ పంపించాలి నువ్వు విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఒకటి వచ్చి హిందీ, ఇంకోటి వచ్చి ఇంగ్లీష్. సో అలాంటప్పుడు ఈ డైనమిక్ కంటెంట్ బ్లాక్ వాడతాం. ఒకటే ఈమెయిల్లోనే ఏ లొకేషన్ పీపుల్ ఓపెన్ చేస్తే, ఇంగ్లీష్ రిలేటెడ్ లొకేషన్ పీపుల్ ఓపెన్ చేస్తే ఇంగ్లీష్ ఈమెయిల్ ఓపెన్ అవుతుంది, హిందీ రిలేటెడ్ వాళ్ళు ఓపెన్ చేస్తే హిందీ వాళ్ళకు ఓపెన్ అవుతుంది. ఆ విధంగా అనమాట. సో దానికి సంబంధించింది ఇది. సో బై యూజింగ్ ఆఫ్ కంటెంట్ బ్లాక్స్ వీ కెన్ యూజ్ రీయూజబుల్. ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు, కంటెంట్ బిల్డర్లో క్రియేట్ చేసుకోవచ్చు, ల్యాండింగ్ పేజ్లో అవి క్రియేట్ చేసుకోవచ్చు. అది మనం ఎలా తెలుస్తుంది, లైక్ ఎవరికి ఎలా కనిపించాలి? సో అది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఆ, ఒక డేటా యాక్షన్ తీసుకుంటామా, డేటా యాక్షన్లో ఫీల్డ్ ఉంటుంది, దాన్ని పర్సనలైజేషన్ చేస్తాం. సో ఆ పర్సనలైజ్ చేసినప్పుడు ఓకే. అక్కడ ఏం పెడతావు, లొకేషన్ పెడతావు. లొకేషన్ వచ్చి ఆ, ఆంధ్ర ఉందనుకో, తెలుగు ఓపెన్ కావాలి. నార్త్ అని ఉందనుకో, నార్త్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేసి ఏంటి? ఆటోమేటిక్గా అది హిందీలో ఓపెన్ అవుతుంది. ఆ విధంగా చేస్తాం అనమాట. ఓకేనా. బట్ ఇట్లాంటి వాడేది తక్కువ, చాలా రేర్ కేసు. బట్ నీకు చెప్తున్నాను అనమాట, మనకు అది యాక్సెస్ కూడా లేదు, మనం ఇక్కడ వాడట్లేదు కూడా. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నీకు నేను ఈమెయిల్ టెంప్లెట్లు ఏ విధంగా డిజైన్ చేస్తాం. ఇక్కడ 5 ఉన్నాయి: టెంప్లెట్, టెంప్లెట్ ప్లస్ సామ్ స్క్రిప్ట్, HTML ప్లస్ సామ్ స్క్రిప్ట్, టెక్స్ట్ ఓన్లీ, ఎగ్జిస్టింగ్ ఓన్లీ. ఈ 5 నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎన్ని గంటలకు కనెక్ట్ అవుదాం మళ్ళీ? 3 అవుతుంది కదా. మళ్ళీ ఎన్ని గంటలకు కనెక్ట్ అవుదాం ముఖేష్? 5కా? హలో ముఖేష్, ముఖేష్ వినపడలేదా? వాయిస్ అనిపించలేదు. ఇప్పుడు వినపడుతుందా? చెప్పండి. అదే నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఎన్ని 5 o'clock కనెక్ట్ అవుదామా? 4